నేటి వాగ్దానముగా సామెత 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నీతిమంతుడు అన్నాడు, భక్తిహీనుడు కాదు. దేవుని విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. యాకోబు పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు దేవుడిని నమ్ముచున్నావా? దేవుని విశ్వాసం ఉంచుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడని, నీ కొరకు సమస్తం చేసిన నమ్మినట్లయితే ఈ వాగ్దానం నీకోసమే. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. భక్తి లేకుండా జీవిస్తే ఆపద వచ్చినప్పుడు కూలిపోతారంట. అందుకే భక్తిహీనులుగా బతకండి, భక్తి గెలవారుగా బతకండి. ఎందుకని భక్తిహీనులుగా బతకూడదు? ఆపదలు ఎప్పుడైనా వస్తే కూలిపోతారు. మరి నీతిమంతులో 7 మార్లు పడినను తిరిగి లేతురు. ఎవరా నీతిమంతులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే నీతిమంతులు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేస్తారంటే దీని అర్థము పాపములో పడి తిరగమని కాదు. నువ్వు పాపం చేస్తూ ఉన్నాయన నేను నిన్ను లేపుతూ ఉంటానని దేవుడు చెప్పట్లా. నీతిమంతుడు అన్నాడు. నీతిగా బతికేవాడు, నీతిగా జీవిస్తున్నవాడు. ఒకవేళ మీరు ఆర్థికంగా పడిపోయి ఉంటే ప్రభు దగ్గర ప్రార్థించండి. మీరు పడి పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఒకవేళ ఆరోగ్య విషయంలో పడిపోయి అనారోగ్యం పాలై ఉంటే ప్రార్థించండి. మీరు పడి పరిస్థితి నుండి ప్రభు లేవనెత్తునుగాక. మరణ పడకల మీద నుండి ఎంతో మందిని ప్రభు లేవనెత్తాడు. హిజ్కియా అనేటువంటి రాజు రేపు నువ్వు చనిపోతున్నావని చెప్తే ఆయన గోడ వైపు తిరిగి ఈ దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించి కన్నీళ్లు కరిస్తే దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. వెళ్ళి చెప్పు, 2 రాజులు 20:5 నీవు కన్నీళ్లు విడిచుట్టు నేను చూచితనే, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసినను, 3వ రోజున నువ్వు లేస్తావు, లేచి నడుస్తావు. ఎక్కడికి నడుస్తావో తెలుసా? నేరుగా దేవుని యెహోవా మందిరమునకు వెళ్ళి ఆయన స్తుతిస్తావు. దేవుడు మనల్ని లేపేది, ఆరోగ్యం ఇచ్చేది ఎందుకంటే లోకంలో తిరగడానికి కాదు. నిలబెట్టేది ఎందుకు? నిన్ను బాగు చేసేది ఎందుకంటే నువ్వు ఆయన మందిరానికి వెళ్ళి ఆయన సాక్షిగా ఉంటావని, ఆయన్ను ఘనపరుస్తావని, ఆయన స్తుతిస్తావని. అందుకంటే నేను నిన్ను బాగు చేసేదను, నీవు నీ దేవుని మందిరానికి వెళ్తావు 3వ దినమున. దావీదు విషయంలో కూడా 7 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు జవాబు ఏదొచ్చినా పర్వాలేదు నువ్వు ఉపవాసం ఉన్నాడు. ఆ ప్రార్థన ముగించిన వెంటనే 7వ రోజున స్నానం చేసుకుని యెహోవా మందిరమునకు పోయి దేవుని స్తుతించి వచ్చాడట. నష్టము కలిగినా, కీడు కలిగినా, ఇబ్బందులున్నా ప్రార్థించడం మానవద్దు, స్తుతించడం మానవద్దు. నీ పరిస్థితి గురించి దేవునితో మాట్లాడడం మానవద్దు. ఈ గొర్రెల మందలు కాసే గొర్రెల కాపరి గురించి వినారా? ఆయా సమయాల్లో పొలాల్లో వారు గొర్రె మందను కాసుకుంటూ రాత్రి అక్కడే నిద్రపోతారు. అటువంటి సమయంలో తోడేలు గొర్రెను అటాక్ చేయడానికి వస్తుంది. వచ్చినప్పుడు తోడేలు నక్కి నక్కి వచ్చి మందకు దూరంగా ఉన్న గొర్రెను చూస్తుంది. కాపరి దగ్గర ఉండాల్సిన గొర్రె కాపరి మీదో మందలో ఉన్నటువంటి వాటి మీదో అలిగింది కాబట్టి జరిగి మందకు దూరంగా, కాపరికి దూరంగా పడుకుంది. తోడేలు వచ్చి ఎవరిని టార్గెట్ చేసినట్టు ఖచ్చితంగా సహవాసానికి, ప్రార్థనకు, భక్తికి, విశ్వాసానికి, దేవునికి దూరంగా ఉండాలనుకున్న వారిని టార్గెట్ చేస్తాడు. దేవుని బిడ్డవయ్యుడు కూడా ప్రార్థనలకు దూరంగా ఉంటున్నావా? సహవాసానికి దూరంగా ఉంటున్నావా? దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నావా? విశ్వాసంలో దూరం అయిపోతున్నావా? వెంటనే తిరిగిరా. నువ్వు ఆలస్యం చేస్తే అపవాది టార్గెట్ చేస్తాడు. మందకు దూరంగా ఉన్న గొర్రెను తోడేలు టార్గెట్ ఎలా చేస్తుందో తెలుసా? వచ్చి రాగానే దాని పీకను కట్ చేస్తుంది, ఓకలి కాటును కట్ చేస్తుంది. అది ఎంత అరిచినా నోటి నుండి శబ్దం బయటికి రాదు. ఆ తర్వాత దాన్ని ఈడ్చుకొని పోతుంది. తోడేలు చేసే మరొక పని ఏంటో తెలుసా? గుండెను చీల్చి తినేస్తుందట. ముందు తినేది గుండెను. సాతానుడు కూడా అంతే. నీవు భక్తికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, విశ్వాసానికి దూరంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడు నువ్వు పడిపోతావని చూస్తాడు. చూడు, కొన్నిసార్లు లోకంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు మనకు రావచ్చు. వాటిని చూసి భయపడిపోయి కృంగిపోవద్దు. కొన్ని స్థితిగతులు, కొన్ని ఇబ్బందులు నన్ను పడగొట్టినా నేను తిరిగి లేస్తాను. కారణం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. ఇదే విశ్వాసంతో ఉండాలి. ఇదే కన్ఫెషన్ మనకు ఉండాలి. మీరు పడిపోయిన స్థితి నుండి నా దేవుడు తిరిగి లేపునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లలు. నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ
మీరు పడిన స్థితి నుండి నా దేవుడు మన దేవుడు లేపి మిమ్మల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మేము విన్న ఈ వాక్యం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ ప్రజలు ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక విషయాలు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయినా వారు కానీ వారి బిడ్డలు కానీ పడిన స్థితి నుండి వారు లేచుదురుగాక. లేవనెత్తువాడు నీవేనాయన. వారి దోషంలోని అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టుచుండగా నీ కనికరం చొప్పున వారి పాపములు క్షమించి వారి పడిన స్థితి నుండి వారిని లేవనెత్తుమునాయన. వారికి వారి కుటుంబాలకును వారి పిల్లలకు, సంఘాలకు, పరిచర్యలకు, దేవదాసులకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను గద్దించుమునాయన. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కృపతో వారిని బలపరిచి మీరే వారిని స్థిరపరిచి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు వారికి అధికారం గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.